ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. రాజన్న మంచిగా ఉన్నారా చెల్లె? మంచిగా ఉన్నా గిట వచ్చినావు? అంగన్వాడికి పోయి వస్తాను అన్న. అన్న నాకు ఇప్పుడు 5 నెలలు. మేడం రమ్మంటే వచ్చి కలిసిపోతాన్నా. 5 నెలల మరి గింత వీకున్నావేంద్రా? తిండి తింటలేవా? బావ బువ పెడతలేడేంది? ఏం చెప్పాలన్నా, అత్తలేనిల్లాయే ఏ పని చేసుకోకున్నా తెల్లారది. అన్ని పనులు చేసుకొని తినేసరికి యాల తప్పినట్టు అవుతుంది. అంటి పెట్టేటోళ్ళు లేరాయే, తినమనేటోళ్ళు లేరాయే. మరి ఈ ముచ్చట బాపుకు తెలుసారా? చెప్పలేదన్నా. అయ్యో ఎందుకురా? నీకు తెలియంది ఏముందన్నా, బావకును తమ్మునికి లొల్లైన కానుంచి బాపోలతో నేను మాట్లాడొద్దని నాతోటి బావ మాట తీసుకున్నాడు. అప్పటి నుంచి వాళ్ళతోటి మాట్లాడింది లేదు, ఇంటికి వేయింది లేదు. నేను కడుపుతోటి ఉన్నా అన్న ముచ్చట కూడా వాళ్ళకి తెలియదన్నా. చెప్పుకోలేని పరిస్థితి అన్న నాది. ఎంత మాట్లాడుకోకున్నా బాపుకి చెప్పకుంటుంటావారా? ఈ ముచ్చట బాపుకి తెలిస్తే ఎంత సంబరపడతాడు. నువ్వు ఫోన్ చేసి చెప్పురా, ఏం కాదు అని. ఎట్లా చెప్పాలన్నా, బాపుతోటి తమ్ముతోటి మాట్లాడొద్దని ఒట్టేపించుకొని మాట తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మాట కాదని నేను ఫోన్ చేసి చెప్తే చేసుకున్న భర్తకు విలువ ఇయ్యనట్టే కదన్నా. అయ్యో ఎట్లరా మరి? ఎన్ని రోజులని మాట్లాడుకోకుంటుంటారు? అన్నా, నా కోసం ఒక్కడికి ఇంటి దాకా పోయి బాపుకి ముచ్చట చెప్పవా అన్నా? అరే గట్లెందుకు అంటావురా? చెప్తది. అయినా ఈ టైంకు బాపు ఇంటికాడు ఉంటాడో ఉండడో, షేన్ కాడు ఉంటాడు కావచ్చు. ఆడికి పోయి చెప్పేత్తది. సరే అన్నా. అన్నా, ఒక్కసారి బాపును ఫోన్ చేయమనవా, నేను మాట్లాడతా. ఫోన్ ఏందిరా, ఇంటికే రమ్మంట. నువ్వేం రాంది పడకు. ఇంటికా? ఇంటికి వద్దన్నా. ఇంటికత్తే మళ్ళీ బావ ఏమంటాడో ఏమో. ఫోన్ అయితే చేయమను, నేను మాట్లాడతా. సరే చేయమంటది. మర్చిపోకన్నా. మర్చిపోను గాని నువ్వు మంచిగా తిను. సరే అన్నా. ఏం రంది పెట్టుకోకు, సరేనా? నీ మొగడికి పెట్టినా పెట్టకుండా తిండి అయితే తిన్ను. సరే అన్నా. సరే. పోయేత్తన్నా. ఉమ్. ఏమైంది మా స్వప్నకు? ఇంకా రాలేదు, ఇప్పుడే వస్తాను. ఏమైంది స్వప్న? పాలు వేడి ఎంతసేపు అయింది? ఇటు పోతే అటేనా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అంగన్వాడి అక్కతో మాట్లాడుకుంటుండేసరికి లేట్ అయింది. నీకు ముచ్చట్లు పడితే ఏది గుర్తుండదే, కనీసం తిండైనా గుర్తుందా? దా ఫస్ట్ అది పాలు తాగు. కౌరి, మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ ఏం చెప్పింది? నువ్వు వీక్ ఉన్నావని పౌడర్ రాసి ఇచ్చింది. ఆ పౌడర్ కలిపిన తాగు. ఇప్పుడు వద్దు, తర్వాత తాగుతా. అబ్బా, ముందు తాగు స్వప్న, అసలే వీక్ ఉన్నావు. ఏం అర్థం చేసుకో. తాగినా మొత్తం? పోయి రెస్ట్ తీసుకోపోను. నేను ఇంకా వంట చేయలే. కూరగాయలు లేవు స్వప్న, నేను పోయి తీసుకొస్తా. నేను వచ్చేదాకా పండుకో, సరేనా? సరే. పో, వచ్చినాక వేద్దామంట. సరే. నేను కూడా హెల్ప్ చేస్తా. కింది మాడి నీళ్ళు ఉన్నాయి అందులో. ఆ కింది మాడి 2 మాలు ఒడ్డు చెక్కిన, ఒడ్డు పెట్టిన అయిపోయింది. ఇక పని ఒడిచిపోయింది. అవి ఇవి గడ్డి ఉన్నది అన్న ఇంట్లో అన్న. గడ్డి వీకెత్తాను. ఒకసారి మందు కొడదామా? కొట్టాలి, గడ్డి వీకినా కొట్టాలి. ఒకసారి గడ్డి వీకి కొడితే మంచిగా ఉంటుంది. గడ్డి వీకి మందు కొట్టి నీళ్ళు కట్టాలి. నీళ్ళు కట్టాలి, అంత ఎండిపోతుంది. అదే
బాబు ఆ, అటు రమ్మని అటు పట్టించుకురావన్నా ఇక సీనియర్కి రమ్మని ఫోన్ చేయి, పసుకొని పట్టించుకొస్తాం. అదే పట్టించుకొద్దాం, ఒకసారి నేర్పుదాం. నేర్పుదాం పట్టు. ఆగు, అన్న మంచిగున్నారా అనే? ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇప్పుడే వస్తానా. మంచిగున్నారా అన్న? నేను మంచిగానే ఉన్నానే బాపు. నీకు ఓ ముచ్చట చెప్పిపోదామని వచ్చిన. ఇంటి దాకా పోయినా ఆడ లేరు, ఇక షేన్కాడు ఉంటారు కదా అని ఇటుకి వచ్చిన. ఏముచ్చాడు బిడ్డ? పొద్దుగాల ఊళ్ళోకి పోయి రాగా చెల్లె కలిసిందే బాపు. చెల్లె కలిసిందా? మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. చెల్లెకి ఇప్పుడు 5 నెలలట. 5 నెలల? మంచిగా ఉందా మరి? మంచిగా తింటాందా? గోళీలు వేసుకుంటుందా? ఉండు మంచిగానే ఉన్నది, కానీ మీ మీద బాగా రంది పెట్టుకున్నట్టున్నదే బాపు. నువ్వు పోయి ఒకసారి కలిసిరా. నిన్ను చూస్తే దాని పానం నిమ్మలం అవుతుంది. దానికి ఇప్పుడు 5 నెలలు అంటుంది, బాగా వీక్ ఉన్నది. మీ మీద రందితోటి అది తింటాందో తింటలేదో ఒకసారి అయితే పోయి కలిసిరావే. భయత్త బిడ్డ, నా సపనకు 5 నెలలు అంటే ఎంత మంచి ముచ్చట. ఇలా పోయి చూసేస్తా, నా అల్లుడు ఏమన్నాను. సరే సరే పోయిరా, పోతే దాని పానం నిమ్మలం అవుతుంది. సరే బాపు పోయిరావే, నేను పోతాను ఇక. పోయేటప్పుడు పండుకాయ పట్టుకపో. ఏం నాకు గద్దలేదా బిడ్డ? తీసుకపోతా అన్ని. సరే సరే శంకరి పోతాను రా. అరే శంకరి, ఇవాళ అటువంటి శ్రద్ధరా, బిడ్డ దగ్గరికి పోయేస్తా, రేపు పడిచుకొస్తా అంతే. ఎటు పోతావు? అక్క దగ్గరికి రా. అక్క దగ్గరికి పోతావా? అక్కకు 5 నెలలు అంటరా, చూసి రావద్దా? చూసా చూడలేదు, ఏం లేదు. ఏం ముఖం పెట్టుకొని పోతావు? మనం అంటే ఏమైనా లెక్క ఉన్నదా? అల్లకు మనం అంటే ఏమైనా విలువ ఉన్నదా? పోతా పోతా అంటాను, పోవులేదేం లేదు. ఇలా పట్టుకొద్దాం అట్లు. నా బిడ్డను చూసి రావద్దారా? చూసా చూడలేదంటాను కదా. అరే శంకరి, కోపం బాగా మీద ఉండొచ్చురా. తోడబెట్టిన అక్క మీద ఎందుకురా నీకు కోపం? అక్కకు 5 నెలలు అంటే దాన్ని కుతి కొట్టుకుంటుందిరా మనమేనా? చూసి రావాలి, ఈ టైంలో తప్పకుండా పోవాలరా. నా మాట ఏంద్రా? నేనైనా పోవులేదు. అరే శంకరి, కోపానికి రాకూడక అవుంటే పెద్ద పండుగ లెక్క చేసేది. ఇప్పుడు పోకపోతే ఎట్లుంటుందిరా? అవ్వలేనందుకు నేను చూసుకోవాలి కాదా? నువ్వేమన్నా అనుకోరా, నేను పోయేస్తా. స్వప్న సో పడుకున్నట్టు మీద సరే పడుకో. బిడ్డ సపనా, బిడ్డ బాపు మంచిగా ఉన్నావురా? మంచిగానే ఉన్నానే. పాన మంచిగా ఉన్నావా? పాన మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది. వాళ్ళు ఆడుకుంటానవా? వాడుతున్నా. అప్పుడు రాజకుమార్ అన్న కలిసిండ్రా, చెప్పిన నాకు పానం ఆగదు ఇక. అందుకే చెప్పని చూసేద్దామని వచ్చిండ్రా. స్వప్న, నాకు చెప్పకుండా నాకు తెలియకుండా మీ బాబుతో మాట్లాడద్దని చెప్పినా కదా, ఎందుకు మాట్లాడతాను? ఇంటికి వచ్చినాక మందలియకుండా ఎట్లుంటా? అదంతా నాకు అవసరం లేదు, మాట్లాడద్దని చెప్పినా కదా. నేనంటే విలువలేదా? నా మాట అంటే విలువలేదా? మనకు తెలియని వాళ్ళు ఇంటి ముందరికి అత్తనే మాట వరుస కన్నా మందలిస్తాం. అసంటది నన్ను కన్న తండ్రి వచ్చినప్పుడు మాట్లాడకుండా నేను ఎట్లుంటా? నేనంటే విలువ లేని వాళ్ళతోని మాట ఏందే? నా మీద ఒట్టేసుకొని మరీ చెప్పినా వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళతో మాట్లాడద్దని. అంటే దాని అర్థం ఏంది? ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడినా అనుకో మంచిగా ఉండదు. నడువు లోపలికి. చెప్తే అర్థమైతలే అని నీకు? నడువు లోపలికి. ఆగాలుడు, నా బిడ్డను ఏమన్నా కడుపుతో ఉన్నది. నీకు కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, కానీ నా బిడ్డను ఏమన్నా. నీతోనేందే మాట్లాడేది? ఇంటల్లుడన్న విలువ ఉందా మీకు? బాగున్న మర్యాద వానికి లేదు,
కొడుకు ఎట్లా భయం చెప్పుకోవాలనే బుద్ధి నీకు లేదు. మీరు మనుషులు మళ్ళీ వచ్చారా నా ఇంటికి? మర్యాదగా చెప్తున్నా, ఎట్లా వచ్చినావు అట్లేవో. ఇంకొకసారి నా గడప దొక్కద్దు, అర్థమైందా? అయ్యో, గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతానో చెప్పు. మా బాబుకు నా మీద పానం కొట్టుకొని చూస్తానని వచ్చిండు. నువ్వు అట్లా మాట్లాడకు. ఎప్పుడైతే నీ తోడబుట్టినోడు నాకు గల్లబట్టిండో అప్పుడే నా దృష్టిలో వీళ్ళు చచ్చిపోయినట్టేనే. వాళ్ళతోనే మాట్లాడేది. అల్లుడు కోపానికి రాకు. నా కొడుకు చేసిన తప్పే. అత్తమ్మ ఉంటే బిడ్డను తీసుకుపోయి ఇంత పండు పొలం పెట్టి శ్రీమంతం చేయకపోయినా అల్లుడు. ఆమె 5 నెలల గర్భవతి, తీసుకుపోదామని వచ్చిన మీరు తోలితే తీసుకుపోయి శ్రీమంతం చేస్తామని. ఏమనుకోకు దయచేసి. ఎక్కడ తోలేదు లేదు. నా పిల్లాన్ని ఎట్లా చూసుకున్నావు, దానికి శ్రీమంతం చేయనా ఏం చేయనో ఉన్నంతలో నేను చేసుకుంటా. మీతో అవసరం లేదు. ఓరి తమ్ముడు చేసిన తప్పుకు అల్లుని కోపం పోలే. ఏమనుకోకు, నేను మళ్ళీ వచ్చి చూసిపోతా. కానీ వీళ్ళ పనులు ఉన్నాయి, తీసుకొని సీను మంచిగా ఉండే. ఏమనుకోకు. ఏందే బాబు, ఇంటి ముంగడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండానే పోతానంటాను. నా రాత గట్లున్నది, ఏం చేస్తాను. అవలేపా నువ్వు గీడుంటి ఆడు చేయబట్టి అల్లుడు కోపం రాబట్టి నేను మళ్ళీ వచ్చి చూసిపోతా పో. మళ్ళీ అత్తపో. నేను అత్తగాని పోయి ఆయన కోపం మీద అత్త బిడ్డపో. వేడువకే. ఏమైంది స్వప్న? ఎందుకంత ఆగం? చూసుకొని నడవాలి కదా. అది కాదు, నువ్వు బయటకు పోతున్నావు కదా అని తొందర వచ్చేసరికి చీర తట్టుకుంది. నేను ఎక్కడికి పోతా? మళ్ళా రానా తొందర? నీతోటి ఒక విషయం చెప్పాలి. ఏంది చెప్పు. మా బాబుకు పానం మంచిగా లేదట, మొత్తానికి మంచాలకెళ్ళి ఎత్తలేడట. నేను ఇంటికి పోయి బాపుని చూసి ఒక 2 రోజులు ఉండొత్తా, అదే చెప్దామని. నీ బాపు ఇంటికి అత్తనే ఎలగొట్టినా, అట్లాంటిది నువ్వోతా అంటే ఎట్లా ఒప్పుకుంటా అనుకున్నావు? ఈ విషయం చెప్పడానికేనా ఇంత ఆగమైతాను? పడుంటే ఎట్లుండు? వాళ్ళు ఇక్కడికి వస్తా అంటే ఎట్లయినా రానియలే, కనీసం నన్నన్న పోనీయవా? జ్వరం వచ్చినప్పుడు కూడా పోకపోతే ఎట్లా చెప్పు? నాకు పానం కొట్టుకోదా? పొద్దున్న నుంచి ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలనుకుంటూనే భయపడుకుంటూనే వచ్చిన. నాకు తెలుసు నువ్వు ఎట్లయినా ఒప్పుకోవాలి, కానీ నాకు పానం ఆగ కడిగిన. నేను ఒక్కసారి పోయి పాపం చూసొద్దా. ఈ ఒక్కసారికి కాదు నీకు, ప్లీజ్. నీకు కొంచెమన్నా ఆలోచన ఉందానే? నీ తమ్ముడు నాతో ప్రవర్తించిన తీరు కరెక్టేనా? కరెక్టే అని నీ మనసు కనిపిస్తే పో, నేను అద్దనా. వాడు ప్రవర్తించిన తీరు కరెక్ట్ అని నేను ఏనాడనలేదు, అనను కూడా. కానీ నేను అక్కడికి పోయేది మా బాబు కోసం.
మా బాబుని చూసొత్తా. నువ్వు మాట తీసుకున్నట్టుగానే అక్కడికి పోయినాక నేను మనతోటి మాట్లాడవని మందలేయ, కానీ బాబు కోసం నన్ను పోనీ. నా తల్లి నాకు ఎట్లయినా దూరం అయింది, ఉన్న తండ్రిని కూడా నువ్వు దూరం చెయ్యకు, నీకు దండం పెడతా, ప్లీజ్ నన్ను పోనీ. నా తమ్ముడు చేసింది కరెక్ట్ అని నేను అంటలేడు, వాడు చేసింది తప్పే, అది నేను కూడా ఒప్పుకుంటా. కానీ వాడు చేసిన తప్పుకు శిక్ష నాకెయ్యకు, నీకు దండం పెడతా. ఎందుకే స్వప్న ఇటువంటి మాటలు మాట్లాడి నన్ను నోరు కదలకుండా ఎత్తావు? బాపుకు జ్వరం వస్తుందని తెలిసిన కానుంచి నా మనసులో మనసు లేదు. ఇంటికి ఎత్తనే నాకు నిమ్మలమైతుంది, ప్లీజ్ నన్ను పంపించవా. ఇట్లున్న నిన్ను ఒంటరిగా పంపియ, నేనే తీసుకో. నువ్వు కూడా వస్తావా? మా ఇంటికి వస్తావా? నువ్వు నన్ను తీసుకుపోతావా? తీసుకపోతా గానీ ఇంటికి రాను. అక్కడ దాకా వస్తాను, ఇంట్లోకి వస్తే ఏమైతుంది? మీ బాపుని చూసి నువ్వేరా, నేను బయట ఉంటా. ఎంత మంచి మంచి హాస్పిటల్ చూపించినా, ఎంత మంచి గోళీలు వేసుకున్నా కానీ జ్వరం తగ్గుతలేకపోయా. మనసులో ఏమన్నా ఆలోచన ఉంటే తీసేయి బాపు, కడుపు నిండా తినే జ్వరం తగ్గుతుంది. అద్దు అద్దు అనగా బిడ్డింటికి వేరావు, అల్లుడేం చేసిండు? 4 తిట్టి ఇలా కొట్టిండు, మంచిగుందా ఇప్పుడు? అంటే అని నేను తీయరాదురా, దూరపోడా బావేనే, నా అల్లుడేనే, కోపం ఉన్న రోజులు అంటాడు, ఎప్పటికంటారా? ఈ తొందరరా. లోపలికి రావచ్చు కదా. పో. వద్దు, పోతా. బాపు జ్వరం వస్తుందట కదనే, ఇప్పుడు ఎట్లుంది? గోళీలు తెచ్చిండు తమ్ముడు, వేసుకుంటాను. ఎదురు చూస్తానరా. నీకు జ్వరం వచ్చింది అన్నాక నేను రాకుంటే ఎట్లుంటేనే బాపు? అదే చూస్తానరా, అని పానం కొట్టుకుంటుంది. బాపు దవాఖానకు పోయినవానే? గోళీలు తెచ్చుకున్నావా? డాక్టర్ ఏమన్నాడే? తెచ్చుకున్నా, వేసుకుంటాను గోళీలు. ఎట్లా వచ్చినావు బిడ్డ నువ్వు ఒక్కదాని? నేను ఒక్కదాన్ని రాలేదే, అల్లుడు బండి మీద తీసుకొచ్చిండు. వచ్చిండా? అల్లుడు వచ్చిండే. ఏడు మరి? ఆయన ఇంట్లోకి రానన్నాడు, బయటనే ఉన్నాడు. అయ్యో ఎట్లా? అరే శంకరి, బాగా వచ్చినాడు, రమ్మను. కానీ మందిలో వారు వచ్చినాడు, సప్పుడు చేస్తలేవు. బాగా వచ్చినాడు, రమ్మను, లోపల రమ్మను. ఆడెందుకు రమ్మంటాడే? ఆడెందుకు మందలు ఇస్తాడు? ఆయనకి నేను అత్తేంది రాకపోతేంది, నేను మాట్లాడితేంది మాట్లాడకపోతేంది, నేను ఎవరినే నన్ను మందలేయడానికి? అయినా నేను వాని కోసం వచ్చిన్నానే, నిన్ను చూసిపోతానని వచ్చిన. అయినా నేను వాని కోసం వచ్చిన్నానే, నిన్ను చూసిపోతానని వచ్చిన. నాకు వంతటి మాట వద్దు, వంతటి ముచ్చటద్దు. మీరు గిట్లా మాట్లాడుకోకుండా దూరం దూరం ఉంటే నా మనసు నిమ్మలం ఉంటుంది బిడ్డ. నేను చచ్చిపోయినా నా మనసు తృప్తి కాదు. మీరు మాట్లాడుకోవాలి, కలిసి ఉండాలి అందరు. నేను పోయి అల్లు రమ్మంటా లోపలికి. అల్లుడు ఈడ దాకా ఇంట్లోకి రాకపోతే బాధ అనిపిస్తుంది, ఇంట్లోకి పోదా. నేను రాను. నా కొడుకు చేసింది తప్పే. నీ కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, కానీ ఇంట్లోకి రా, నీ దండం పెడతాను, కాలు మొక్కుతారు.
స్వప్న మీ బాపుని చూసుడు అయిపోయింది కదా, పా పోదాం పా. స్వప్న నువ్వు బండి ఎక్కు. ఆగాలుడు నీ దండం పెడతా, నీ కాలు మొక్తే కానీ ఆడ చేసిన తప్పే. ఆడ చేసిన తప్పకు మమ్మల్ని శిక్షించకు. ఇంకెన్ని రోజులు ఇట్లా మేము ఇట్లా లోపలికి రా లోపలి దాకా వచ్చిపోతున్నా. ఇంటి ముంగడి దాకా వచ్చి లోపలికి రాకపోతే ఎట్లా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బాపు రెక్క పట్టుకొని వెళ్తాడు, ఇంట్లోకి రావచ్చు కదా. నేను నీకు ముందే చెప్పిన, నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక వచ్చిన, అంతే తప్ప కావాలని రాలేదు. నీ దండం పెడతాడు, తిట్టినా మంచిది కొట్టినా మంచిది, ఇంట్లో కదా అక్కడ దా. స్వప్న దండం పెడితే ఇంట్లోకి పోతా. శంకరి, ఆ బావ వచ్చాడు, మందలిచ్చి మాట్లాడు. ఆ కుర్చీ తెపో, కుర్చీ తెచ్చేయి బాబు. ఏమైందిరా ఆ కుర్చీ తెమ్మంటే? మందలిచ్చి మాట్లాడు బావతోని. వాడెందుకు మందలిస్తాడే? వారికి మాతోటి మాట్లాడాలనున్నా మందలియాలనున్నా ఆ రోజు నువ్వు నన్ను చూడడానికి వచ్చినప్పుడు నీతో రాకపోనానే. రాలేదంటే అర్థం ఏంటిదే? వానికి అక్క లేనట్టే. అట్లాంటివేంది బిడ్డ? ఇంకెట్లా నల్లే, గిన్ని రోజుల తర్వాత కడుపుతో ఉండి గడప దాటత్తే ఎట్లున్నావక్క అని ఒక్క మాట అడగకపోయే. ఇక గిట్ల అడగపోతే ఇంకెట్లా నల్లే. ఆడు తెలివిలేనోడు, తెలుగు ఉంటే ఇదంతా చేస్తాడు. వాడు తెలివిలేదు బిడ్డ వానికి. వాని కానీ తెలివిలేదు, వానికి తెలివిలేదంటున్నావా? వానికి తెలివి లేకపోతే ఆ రోజు అల్లం తోటలు వల్లైనప్పుడు నా బావే నన్ను అన్నాడు కదా అని వాడు తగ్గుంటే ఏమైందే? రూపం మాటలు మాట్లాడుకుంటా బావ మీదికి వాయే. ఆయనకేమో నా బామ్మరిది నన్ను అంటాడా అని ఆయనకు కోపం, నా బావ నన్ను అంటాడా అని వానికి కోపం. వీళ్ళిద్దరి మధ్యలో బాధపడేది నేనే, కానీ నా బాధ ఎవరికి అర్థమైతలేదు. నువ్వేడో బిడ్డ, నువ్వేడో నువ్వుకో. అరే శంకరి, బావ నువ్వు లొల్లి పెట్టుకున్నప్పుడు ఎవరో లేవు. తప్పేవాళ్ళు తప్పేవాళ్ళో మాకు తెలియదు. నా బామ్మారిది నన్ను గిట్లా అంటాడా అని ఆయన కోపం, నా బావ నన్ను గిట్లా అంటా నీ కోపం. ఈ ఇద్దరు ఏమిటి కుటుంబాలు దూరం పెడతారా? ఇచ్చుకున్నోడు ఇగే, పుచ్చుకున్నోడు కూలి. ఎంతైనా మనం తగ్గించుకొని ఉండాలి. బావ పెద్దోడు కదా, మందలిచ్చి మాట్లాడు. పోయి మందలిచ్చి మాట్లాడరా. బావా మాట అంటే వాడితే ఏమవుతుందిరా? రువా మాటలు ఎందుకురా నీకు? పెద్దోడు కదా బావ, మందలిచ్చి మాట్లాడరా. అక్క చూడు ఎట్లెడతా నువ్వు చేయబట్టి. వాడు మాట్లాడితేంది మాట్లాడకపోతేంది మామ, నా బామ్మరిదే కదా అని చనువుతోని ఒక మాట అంటే పడతాడు అనుకున్నా. కానీ వాడు నన్ను బావ అనుకోలే, పడలే, మీదికి వచ్చిండు. ఇదంతా ఎందుకు మామ, పోనీ నీ బిడ్డ నీ ఇంటికి వచ్చింది కదా, సంతోషమే కదా. సరే పా స్వప్న, పోదాంపా. మామ నీ బిడ్డ గురించి ఏం టెన్షన్ అడకు, నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటా, సరేనా? మందులు మంచిగా వేసుకోరు. పోయేత్తనే బాబు. బావా తోడబుట్టిన దాన్ని దూరం చేసుకున్నంత పాపాత్తుని కాదు బావ నేను. మీరు నన్ను అన్ని మాటలు అన్నారని బాధతోనే మీ మీద కోపం కొద్దున్నా కానీ నీకు చనువు లేదా అని హక్కు లేదా అని నేను అంటలేను బావా. నన్ను అనే అధికారం మీకే ఉంది బావా, అదే నేను అర్థం చేసుకోలేదు. నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి బావా. ఆడబిడ్డ ఇంటికి వచ్చి ఏడ్చేదాకా మీకు అక్క చెల్లెల విలువ తెలియదారా? తప్పైంది అంటాను కాదక్క, నాకు తప్పైంది అక్క, నన్ను క్షమించే. కాలు మొక్తానే అక్క, బావా కాలు మొక్తా బావా. రారు బావ ఇంట్లో